అక్షరాలతోలో నేను ప్రయాణం 7 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నాను. మా ఇంట్లో షోకేస్లో దాదాపు ఒక 14-15 అక్షరాలతోవ మొమెంటోలో ఉన్నాయి. అక్షరాలతోవ బహుమతి పొందినప్పుడల్లా నా ఉత్సాహం మరింత పెరిగి మరింత రాయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా త్రిమూర్తులకు నా వందనం, నా అభివందనం. ముందుగా అక్షరాలతోవ 6 సంవత్సరాలు కంప్లీట్ అయి అప్రతిహతంగా 7వ సంవత్సరం తన యొక్క సాహితీ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. కవిత్రయం, ఆనాడు కవిత్రయం గురించి నన్నయ్య తిక్కన ఎర్రన అవి విన్నాం, కానీ ఈనాటి మన కవిమిత్రులు కవిత్రయం నామ పురుషోత్తం, రాచమల్ల ఉపేందర్, దాసరోజు శ్రీనివాసరావు గారు వీరంతా కూడా నాకు సుపరిచితులే. నిజంగా ఎక్కువగా నేను మాట్లాడటానికి ఇష్టపడటానికి ఉండను, కానీ ఇందులో మాట్లాడకపోతే కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే జస్ట్ మన సార్ తోటి ఒక హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సాహితీవేత్త తోటి నేను జస్ట్ 1 మినిట్ నేను ముచ్చటించడం జరిగింది. జర్నలిస్టులు కాబట్టి కొంచెం కూడా ఆరాధిస్తుంటాను సమాచారాలను. సో దట్ అందులో భాగంగా ఏంటి సార్ అని అడిగితే చాలా గొప్ప విషయం చెప్పారు. అది ఇక్కడ నేను చెప్పకపోతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అనేక సాహితీ సంస్థలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి పురస్కారాలు కానివ్వండి, విజేతల్ని ప్రకటించడంలో కానివ్వండి, ఇంకా ఇతరత్ర వాటిల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రభావాలు కూడా ఉండేటువంటి నేటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ప్రామాణికత తోటి, ఒక నిబద్ధత తోటి, నిజాయితీతోటి ఈ అక్షరాలతో నడుస్తుంది సార్. మేము హైదరాబాద్ నుంచి రాత్రి బస చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి, అది ఎవరో గారు మన మూర్తి గారు చెప్పారు, ఉత్తమ కథా రచయితగా ఎన్నికైనటువంటి మూర్తి గారు చెప్పారు. అంటే చెప్పడం కాదు, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అందుకనే కూడా ఉదయం 10 గంటల నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కోసం వేచి చూస్తున్నాను. అందులో భాగంగా ఇంకొక నిమిషం తీసుకుంటా శ్రీనివాస్ గారు, ఏమనుకోకండి దయచేసి ప్లీజ్. అయితే అందులో భాగంగా నాకు ఈ సాహిత్యాభిమాని కాబట్టి నేను ఎప్పుడు నేను గత 2 సంవత్సరాలుగా అడుగుతున్నాను వీళ్ళను, మీ దాంట్లో నేను మీ సంస్థకు సంబంధించి నేను కవితను గాను కథను గాను రాస్తాను అంటే మొన్న లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ అబౌట్, అది మన దాసరోజు గారు బ్యాంక్ లో కనిపించి, సార్ మీరు కథ రాయండి సార్, మంచి మా దాంట్లో మీరు చేయండి సార్, మీకు ఎట్లాగ ఇంట్రెస్ట్ ఉందిగా అంటే ఇచ్చాను. నేను ఒక కవిత రాశాను, కథ రాశాను. అయితే వాళ్ళు చూడండి, ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే మంత్రిపేట శ్రీనివాసరావు ఒక విలేకరిగా చేస్తున్నాడు, ఒకటి ఇది తన ఒక ఫెమిలియర్ పర్సన్, అతనికి ఇవ్వాలి అని ఒక న్యాయ నిర్ణేతలకు చెప్పడం అది కాదు. నాకు 3 సార్లు రాసినా కూడా రాలేదు, 3 వారాలు రాలేదు. రాలేదు ఏంటంటే నాకు ప్రామాణికత, నాకు స్టాండర్డ్ సరిపోవట్లేదని 4వ వారం అదే పట్టుదల రాయటం జరిగింది. ఖచ్చితంగా అప్పుడు దాసరోజు గారు కూడా తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత బాగుంటున్నాయి సార్ మీవి అన్నట్టుగా నన్ను ఒక కవిగా ఒక ఇక్కడ. అయితే నాకు ఇంకొక చిన్న సజెషన్ కూడా ఇవ్వదలుచుకున్నా నాకు ఉన్నటువంటి దాని మీద. ఎందుకంటే ఈ కథల పోటీల్లో, ఎందుకంటే మీకు దాదాపుగా ఏ సాహితీ సంస్థ, ఏ సాహితీ మ్యాగజైన్ నిర్వహించినా రానటువంటి అధిక సంఖ్యలో కథలు మీ దగ్గరికి వచ్చాయి. అంటే సుమారు 200 అంటే 200 కథలు మీ దగ్గరికి వచ్చాయి అంటే అది చాలా హైయెస్ట్ ప్రిస్టేజియస్ సంస్థ మాత్రమే అయి ఉన్నది కాబట్టి మీకు వచ్చాయి. వచ్చినప్పుడు ఆ 3-4 6 కాకుండా ఇంకో 10 మందిని కూడా, ఎందుకంటే కొన్ని సంస్థల్ని చూస్తున్నాం, ఒక 10 మందిని, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటపడే అవకాశాలు ఉంటది. కాబట్టి ఎక్కువ మంది ఈ సాహితీ తోవలో మన తెలుగు భాష, తెలుగు వికాసానికి, తెలుగు సాహిత్యానికి ఈ